ఫస్ట్ మోడల్ క్వశ్చన్స్ ఏంటి అంటే ట్రీ మోడల్ ఉంటాయి అన్నమాట. సో ఫ్యామిలీ ట్రీని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అయితే ఆ క్వశ్చన్స్ స్టార్ట్ చేయడానికన్నా ముందు మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది కావాలి. అయితే ఇక్కడ నేను రిలేషన్షిప్స్ని ఎలా ఫామ్ చేస్తాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ పర్సన్ ఉన్నాడు అనుకోండి. మెయిల్ పర్సన్ ఉన్నాడు అంటే ఆ పర్సన్ని ప్లస్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాను. అంటే ఇక్కడ ఏ అనే ఒక పర్సన్ గురించి రాశాను, అతని కింద సింబల్ ప్లస్ అని పెట్టాను. దీని మీనింగ్ ఏంటి అంటే ఏ అనే పర్సన్ మేల్ అనేసి. జెండర్స్ అనేవి ఇక్కడ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు నా పేరెంట్ అన్నాను అంటే పేరెంట్ అంటే ఎవరు? తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు. బట్ ఫీమేల్ అని చెప్తే ఏమవుతుంది? మదర్ అవుతుంది. మేల్ అని చెప్తే ఏమవుతుంది? ఫాదర్ అవుతుంది కదా. సో బ్లడ్ రిలేషన్స్ అంటేనే మనకి ఇక్కడ జెండర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మేల్. నెక్స్ట్ ఫీమేల్ వచ్చేసి డాట్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాను. సో ఇది నా రిప్రజెంటేషన్ అన్నమాట. మీ ఇష్టం, మీరు ఎలా అయినా రిప్రజెంట్ చేసుకోవచ్చు. బట్ నేను బేసిక్గా యూజ్ చేసేది ఏంటి అంటే, ఎవరైనా ఒక మేల్ పర్సన్ ఉన్నారు అంటే ఆ పర్సన్ని ప్లస్తో రిప్రజెంట్ చేస్తాను. ఫీమేల్ పర్సన్ ఉన్నారు అని అంటే వాళ్ళని డాట్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి మ్యారీడ్ కపుల్, అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు అనుకోండి. హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు అంటే జస్ట్ ఇలా డాష్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాను, హైఫన్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళని ఇలా క్రాస్ లైన్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాను. ఇది నా రిప్రజెంటేషన్ అన్నమాట. అంటే నేను ఇలా ఇచ్చాను, నేను ఇప్పుడు ఇలా డ్రా చేశాను అంటే దీని మీనింగ్ ఏంటి? మధ్యలో ఇలా హైఫన్ ఇచ్చాను అంటే వీళ్ళు మ్యారీడ్ కపుల్ అన్నట్టు కదా. అంటే ఏ అండ్ బి ఎవరన్నట్టు? హస్బెండ్ అండ్ వైఫ్. మరి దాంట్లో హస్బెండ్ ఎవరు అని అంటే, హస్బెండ్ అంటే మేల్ని దేంతో రిప్రజెంట్ చేస్తాను? ప్లస్తో రిప్రజెంట్ చేస్తాను. సో ఏ వచ్చేసి హస్బెండ్, బి వచ్చేసి వైఫ్. లేదు, నేను ఇలా ఇచ్చాను రిప్రజెంటేషన్. ఈ మధ్యలో ఇలా క్రాస్ లైన్స్ ఇచ్చాను అని అంటే దీని మీనింగ్ ఏంటి? వాళ్ళ సిబ్లింగ్స్ అన్నట్టు. మరి ఏ వీళ్ళు ఎవరు ఏమవుతారు ఒకరికొకరు? ఇద్దరు సిస్టర్స్ ఏనా? వాళ్ళ జెండర్ చూడండి, ఇక్కడ డాట్ ఇచ్చాను, ఇక్కడ డాట్ ఇచ్చాను. అంటే ఏ ఫీమేలే, బి ఫీమేలే. అంటే ఏ బీలు ఏమవుతారు? అక్క చెల్లెళ్ళు అవుతున్నారు కదా, సిబ్లింగ్స్. సో సిబ్లింగ్స్ అన్నప్పుడు క్రాస్ లైన్స్ తో రిప్రజెంట్ చేస్తాను. మ్యారీడ్ కపుల్ అన్నప్పుడు డైరెక్ట్ హైఫన్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇది మెయిన్ బేసిక్ ఇన్ఫర్మేషన్. దీని నుండి ఫ్యామిలీ ట్రీకి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. అయితే ఇంతకుముందు ఫ్యామిలీ ట్రీకి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఈజీగా అడుగుతూ ఉండే. బట్ ఈ మధ్య ఏంటి అంటే కొంచెం లెవెల్ పెంచాడు అనమాట. ఇంతకుముందు ఫ్యామిలీ ట్రీకి రిలేటెడ్ క్వశ్చన్ అంటే ఒక 2 lines క్వశ్చన్ ఇచ్చేసి 2 lines ఇచ్చేసి 1 mark ఇచ్చేవాడు. బట్ ఇప్పుడు 4 to 5 lines ఇచ్చేసి దాని నుండి మనకి 2 to 3 క్వశ్చన్స్ అనేవి అడుగుతా ఉన్నాడు అనమాట. అంటే దాన్ని మొత్తం మనం ఫ్రేమ్ చేసిన తర్వాత 2 to 3 క్వశ్చన్స్ అనేవి ప్లేస్ చేయడం జరుగుతుంది. రైట్. సో ఇది మ్యారీడ్ కపుల్ రిలేషన్షిప్, సిబ్లింగ్ రిలేషన్షిప్ ఇలా రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇక ఫ్యామిలీ ట్రీ అనేది రిలేషన్షిప్ చేయాలి అంటే, ఫ్యామిలీ ట్రీ అంటే ఏంటి? జనరేషన్స్ ఉంటాయి కదా. సో ఆ జనరేషన్స్ని ఇలా రిప్రజెంట్ చేస్తామంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నా ఫాదర్ని పైన రిప్రజెంట్ చేస్తాను. అంటే నా ఫాదర్ అంటే నా ముందు రిలేషన్ కదా, నా ముందు జనరేషన్ కదా. సో అందుకొచ్చేసి నా ఫాదర్ని పైన రిప్రజెంట్ చేస్తాను. గ్రాండ్ ఫాదర్ అంటే ఎవరు? ఫాదర్ పైన ఉంటారా? గ్రాండ్ ఫాదర్, పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అన్నా, రైట్. సో నా ఫాదర్ అంటే ఏంటి? నా పైన జనరేషన్. నా గ్రాండ్ ఫాదర్ అంటే ఏంటి? నా పైన 2 generations. అంటే నా పైన 2 generations పైనకు పోతే గ్రాండ్ పేరెంట్స్ వస్తారు, ఒక జనరేషన్ పోతే ఫాదర్ జనరేషన్ వాళ్ళు వస్తారు అనమాట. నెక్స్ట్ నా కింద వచ్చేసి ఏంటి? నా సన్. సో నా తర్వాత జనరేషన్ కదా, నా సన్ తర్వాత జనరేషన్ ఏమవుతుంది? గ్రాండ్ సన్ కావచ్చు, గ్రాండ్ డాటర్ కావచ్చు, గ్రాండ్ సన్. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నా గ్రాండ్ పేరెంట్స్ అంటే అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు, తాతయ్యలు. సో వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? నా పైన సెకండ్ జనరేషన్లో ఉంటారు. అదే నా మనవళ్ళు, మనవరాళ్ళు వీళ్ళు ఎక్కడ ఉంటారు? నా కింద సెకండ్ జనరేషన్లో ఉంటారు అనమాట. సో గ్రాండ్ పేరెంట్స్ వచ్చేసి పైన సెకండ్ జనరేషన్, గ్రాండ్ చిల్డ్రన్ వచ్చేసి కింద సెకండ్ జనరేషన్లో ఉంటారు. సో ఫాదర్ ఫస్ట్ జనరేషన్, తర్వాత గ్రాండ్ పేరెంట్స్ వచ్చేసి పైన సెకండ్ జనరేషన్. నెక్స్ట్ కింద చూసుకుంటే సన్ వచ్చేసి నా కింద ఫస్ట్ జనరేషన్, గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్ వచ్చేసి నా కింద సెకండ్ జనరేషన్. సో ఇది బేసిక్ జనరేషన్స్ గ్యాప్ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, పైనకి వెళ్తున్నా కొద్దీ
ప్రీవియస్ గా మనకి ఎవరైతే ఫాదర్స్ ముత్తాతలు వాళ్ళ గురించి పైన రాస్తా ఉంటాం, మన పిల్లలు మన మనవాళ్ళు మనవరాళ్ళ గురించి కింద జనరేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకా అసలు ఫ్యామిలీ ట్రీకి రిలేటెడ్ క్వశ్చన్స్ ఎలా ఇస్తాడు అంటే ఇలా డ్రా చేస్తున్నాను నేను. ఏ ఈస్ ఫాదర్ ఆఫ్ బి, ఏ ఈస్ ఫాదర్ ఆఫ్ బి. ఏ ఫాదర్ అంటే బి పైన జనరేషన్ ఉండాలా, ఏ ఈస్ ఫాదర్ ఆఫ్ బి. తెలుగులో అయితే ఏ బి యొక్క తండ్రి అన్నాడు. ఏ బి యొక్క తండ్రి అన్నాడు అంటే ఎలా జనరేషన్ రాయాలి, ఏ పైన ఉండాలి బి కింద ఉండాలి. అయితే ఇక్కడ ఒక పాయింట్ చూడండి, ఏ ఈస్ ఫాదర్ ఆఫ్ బి అన్నాడు. ఇక్కడ జెండర్ ఎవరిది తెలుస్తుంది, ఏ ఫాదర్ ఆఫ్ బి అన్నాడు. సో ఏ ఫాదర్ ఆఫ్ బి అంటే ఏ యొక్క జెండర్ వచ్చేసి మేల్. మరి బి జెండర్ ఏంటి, బి జెండర్ చెప్పలేం, మేలా ఫీమేలా అని చెప్పలేము. ఏ ఫాదర్ ఆఫ్ బి అంటే బికి ఏ తండ్రి అవుతున్నాడు, బికి ఏ తండ్రి అవుతున్నాడు కాబట్టి తండ్రి అంటే ఏమవుతారు, మేల్ అవుతారు. బట్ బి జెండర్ ఏమవుతుంది, బి జెండర్ అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడానికి రాదు. బట్ ఇలా ఇచ్చినప్పుడు అంటే ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి, ఏ బి యొక్క తండ్రి అన్నప్పుడు మనం రిలేషన్షిప్ అనేది ఎలా డ్రా చేస్తాం, ఇలా డ్రా చేస్తాం. నెక్స్ట్ ఏం రాస్తున్నా అంటే సి ఈజ్ మదర్ ఆఫ్ బి అని రాస్తున్నా. సి ఈజ్ మదర్ అంటే ఎవరు అవుతారు, సి ఇక్కడ వస్తారా, సి మదర్. అంటే ఇప్పుడు ఏకి బి సికి రిలేషన్షిప్ ఏమవుతుంది, వీళ్ళు మ్యారీడ్ కపుల్. సో మ్యారీడ్ కపుల్ రిలేషన్షిప్ ఎలా డ్రా చేస్తాం, ఇలా డ్రా చేస్తాం. సో ఏ వచ్చేసి బికి ఫాదర్, సి వచ్చేసి బికి మదర్. సో ఫస్ట్ రిలేషన్ నేను ఏమని చెప్పాను, ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి అన్నాను. ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి అనగానే ఫస్ట్ జనరేషన్ అలా డ్రా చేసాము. సో ఏ పైన వస్తారు, బి కింద వస్తారు. నెక్స్ట్ సి ఈజ్ మదర్ ఆఫ్ బి అన్నాను. సో సి వచ్చేసి మదర్ అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఈ రెండింటి నుండి నాకు ఇన్ఫర్మేషన్ ఏమొచ్చింది అంటే ఏ సిలు ఇద్దరు మ్యారీడ్ కపుల్, అంటే భార్యాభర్తలు అనేది తెలిసింది. నెక్స్ట్ సి ఈజ్ బ్రదర్ ఆఫ్ ఏ. సి వచ్చేసి ఏకి బ్రదర్ అంట. ఏకి ఏమవుతున్నారు, బ్రదర్, అన్న లేదా తమ్ముడు, ఎవరు, డి. ఏకి ఏ నుండి డికి రిలేషన్, వీళ్ళిద్దరు ఏంటి, సిబ్లింగ్సా. సిబ్లింగ్స్ రిలేషన్షిప్ అనేది ఎలా వస్తుంది, క్రాస్ లైన్సా. అంటే డి వచ్చేసి బ్రదర్, డి ఈజ్ బ్రదర్ ఆఫ్ ఏ అంటే జెండర్ అనేది ఇలా రిప్రజెంట్ చేస్తాం. మధ్యలో బ్రదర్ అంటే సిస్టర్ కావచ్చు బ్రదర్ కావచ్చు, ఎలా రిప్రజెంట్ చేస్తాం, క్రాస్ లైన్స్ తో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఈ ఈజ్ సిస్టర్ ఆఫ్ బి, ఈ ఈజ్ సిస్టర్ ఆఫ్ బి. సో ఈ వచ్చేసి బికి సిస్టర్ అంట. సో ఈ ఈజ్ సిస్టర్ ఆఫ్ బి. ఇక్కడ కూడా నాకు ఇంకా బి జెండర్ అనేది తెలియలేదు, బి జెండర్ అనేది తెలియలేదు. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఏ. ఎఫ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఏ. సో ఎఫ్ అనే వ్యక్తి ఏ యొక్క తండ్రి అంట. సో ఏ ఇక్కడ ఉన్నాడు, ఏ యొక్క తండ్రి అంటే ఏంటి, పైనే ఉండాలా, ఎవరు, ఎఫ్. ఎఫ్ వచ్చేసి ఏంటి, ఏ యొక్క తండ్రి. నెక్స్ట్ హీ ఈజ్ పెటర్నల్ గ్రాండ్ మదర్ ఆఫ్ ఈ. ఈ ఎవరంటే ఈకి పెటర్నల్ గ్రాండ్ మదర్. పెటర్నల్ గ్రాండ్ మదర్ అంటే నానమ్మ, ఎవరు, జీ. జీ ఈకి నానమ్మ అవుతుందంట. జీ ఈకి నానమ్మ అంటే ఈ వాళ్ళ తండ్రి వాళ్ళ ఎవరు, మదరా. సో ఫాదర్ వాళ్ళ మదర్నే కదా పెటర్నల్ గ్రాండ్ మదర్ అని పిలుస్తాం. పెటర్నల్ అంటే ఏంటి, ఫాదర్ సైడ్ రిలేషన్. సో జీ ఏమవుతున్నారు, ఈకి నానమ్మ అవుతున్నారు. మరి ఈ వాళ్ళ ఫాదర్ ఎవరు చూడండి, బి ఎవరు, సిబ్లింగ్సా. సో బి వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఈకి కూడా అతనే ఫాదరా, అంటే ఈ వాళ్ళ ఫాదర్ ఎవరు, ఏ. ఇప్పుడు ఏ వాళ్ళ మదర్ ఎవరని ఇచ్చారు, జీ అని ఇచ్చాడు. సో జీ అనేది ఇక్కడ వస్తుంది. జీ రిలేషన్షిప్ ఏమవుతుంది, ఇది ఫీమేల్ రిలేషన్షిప్. సో జీ ఈజ్ గ్రాండ్ మదర్ ఆఫ్ ఈ అన్నాడు. నెక్స్ట్ సో వీళ్ళిద్దరి రిలేషన్షిప్ ఏమవుతుంది, వీళ్ళిద్దరు మ్యారీడ్ కపుల్ అవుతారు, రైట్. నెక్స్ట్ హెచ్ ఈజ్ సిస్టర్ ఆఫ్ ఎఫ్. సో హెచ్ వచ్చేసి ఎఫ్ యొక్క సిస్టర్ అంట. సో ఎఫ్ కి సిస్టర్ అంటే ఏంటి, క్రాస్ లైన్స్, ఎవరు, హెచ్. సిస్టర్ కాబట్టి డాట్ తో రిప్రజెంట్ చేస్తున్నాను. నెక్స్ట్
నెక్స్ట్ ఇంకొంచెం రిలేషన్షిప్ రాయాలి అంటే ఇవి తీసేస్తున్నాను. అంటే ఇక్కడ ఇలా ఇస్తాడు ఇన్ఫర్మేషన్, దీన్ని బట్టి మనం ఫ్యామిలీ ట్రీ అనేది నేను అలా డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ ఐ ఈజ్ బ్రదర్ ఆఫ్ సి. ఇలా ఇచ్చాం, ఐ ఈజ్ బ్రదర్ ఆఫ్ సి. సో సికి బ్రదర్ ఎవరు? ఐ బ్రదర్. సి ఐలు బ్రదర్ అండ్ సిస్టర్స్ కాబట్టి రిలేషన్షిప్ ఏమొస్తుంది? క్రాస్ లైన్స్ వస్తుంది. ఐ బ్రదర్ కాబట్టి ప్లస్ తో రిప్రజెంట్ చేశాను. నెక్స్ట్ జే ఈజ్ సన్ ఆఫ్ ఏ. జే ఏ యొక్క కొడుకు. ఏ యొక్క కొడుకు అంటే ఏంటి? కింద రావాలా? సో జే ఏకి కొడుకు. ఏకి కొడుకు అన్నప్పుడు బీకి ఏమవుతున్నాడు? సిబ్లింగ్ అవుతున్నాడా? సో జే ఏమవుతాడు? కొడుకు అంటే ప్లస్ తో రిప్రజెంట్ చేస్తాం. సో బీకి సిబ్లింగ్ అవుతున్నారు, అంటే బీకి అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు. నెక్స్ట్ ఈ ఈజ్ మ్యారీడ్ టు కే. ఈ వచ్చేసి కేని పెళ్లి చేసుకున్నాడంట. ఈజ్ మ్యారీడ్ టు కే. ఈ వచ్చేసి కేని పెళ్లి చేసుకున్నాడు అంటే ఈ కేలు ఒకరికొకరు ఏమవుతారు? మ్యారీడ్ కపుల్. అప్పుడు మరి కే జెండర్ ఏంటి? ఇచ్చాడా? ఈజ్ మ్యారీడ్ టు కే అన్నాడు. ఈ కేని పెళ్లి చేసుకున్నాడు అంటున్నాడు. ఈ కేని పెళ్లి చేసుకున్నాడు అంటే మరి కే జెండర్ తెలుస్తుందా? ఇక్కడ తెలుస్తుంది. ఎందుకు అంటే ఈ వచ్చేసి ఫీమేల్ అయినప్పుడు కే ఏమవ్వాలి? మేలే కదా. సో ఫీమేల్ మేల్ ని మ్యారేజ్ చేసుకుంటారు కదా. సో అందుకని ఇది ఏమవుతుంది? రిలేషన్షిప్. ఈజ్ మ్యారీడ్ టు కే అన్నప్పుడు నార్మల్ ఈ ఒక్క స్టేట్మెంట్ చూస్తే మనకి ఇన్ఫర్మేషన్ తెలియదు. ఈ కేని పెళ్లి చేసుకున్నాడు అని అన్నాను. దాంట్లో ఈ జెండర్ ఏంటి, కే జెండర్ ఏంటి చెప్పగలుగుతావా? చెప్పలేం. బట్ ఇక్కడ క్లియర్ గా ఈ జెండర్ ఇచ్చాడు, ఫీమేల్ అనేసి. అప్పుడు కే జెండర్ ఏమవుతుంది? ఆటోమేటిక్ గా మేల్ అవుతుంది. నెక్స్ట్ ఎం ఈస్ డాటర్ ఆఫ్ కే. ఎం కే యొక్క కూతురు. ఎం కే యొక్క కూతురు అంటున్నాడు. సో కే యొక్క కూతురు అంటే ఏంటి? ఈకి కూడా కూతురేనా? అంటే వీళ్ళిద్దరికి కలిపి కూతురా? వీళ్ళిద్దరికి కలిపి కూతురు కదా. ఎవరు? ఎం. కూతురు అంటే ఏంటి? డాట్ తో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఎల్ ఈస్ మ్యారీడ్ టు జే. ఎల్ ఈస్ మ్యారీడ్ టు జే. సో ఎల్ ఈస్ మ్యారీడ్ టు జే అంటే ఎల్ జేని మ్యారేజ్ చేసుకున్నాడంట. సో జే జెండర్ వచ్చేసి మేల్ అయితే ఎల్ జెండర్ ఏమవుతుంది? ఫీమేల్ అవుతుంది. ఎల్ జెండర్ ఫీమేల్ అవుతుంది. నెక్స్ట్ ఎన్ తీసుకుంటున్నాను. ఎన్ ఈస్ సన్ ఆఫ్ ఎల్. ఎన్ వచ్చేసి ఎల్ యొక్క కొడుకు అంట. ఎన్ ఎల్ యొక్క కొడుకు. ఎల్ యొక్క కొడుకు అంటే జేకి కూడా కొడుకే అవుతాడు కదా. సో ఎన్ కొడుకు అంటే ఏంటి? కింద వస్తుంది జనరేషన్. సో ఎన్ వచ్చేసి వీళ్ళ కొడుకు అంటే ప్లస్ తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. ఏ హ్యాస్ 3 children. ఏకి 3 పిల్లలు ఉన్నారు. అండ్ ఏ హ్యావింగ్ ఓన్లీ 1 son. ఏ హ్యాస్ 3 children. ఏకి 3 పిల్లలు ఉన్నారంట. అండ్ ఏ హ్యాస్ ఓన్లీ 1 son. ఏకి ఒక్కగానొక్క కొడుకు ఉన్నాడు అని అంటున్నాడు. అయితే ఈ ఒక్కగానొక్క అనేది ఇంపార్టెంట్. ఈ ఒక్కగానొక్క మీనింగ్ గురించి మాట్లాడుకుందాం. ఏ హ్యావింగ్ ఓన్లీ చైల్డ్. దీని మీనింగ్ ఏంటి? ఏ హ్యావింగ్ ఓన్లీ సన్. ఏ హ్యావింగ్ ఓన్లీ డాటర్. ఏ హ్యావింగ్ ఓన్లీ చైల్డ్ అన్నాడు. ఓన్లీ చైల్డ్ అంటే ఎవరు? అంటే ఏకి ఒక్కగానొక్క, తెలుగులో ఇవ్వడం అయితే ఏకి ఒక్కగానొక్క కొడుకు లేదా కూతురు ఉన్నారు అని ఇస్తాడు. ఏకి ఒక్కగానొక్క కొడుకు లేదా కూతురు కలరు
అంటే ఏంటి, ఏకి కొడుకు కావచ్చు కూతురు కావచ్చు, ఎవరో ఒకరు మాత్రమే ఉన్నారు. సో ఏ హ్యాస్ ఓన్లీ చైల్డ్. ఇంగ్లీష్ లో చాలా కేర్ఫుల్ గా ఉండాలి, తెలుగులో అయితే మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఏకి ఒక్కగానొక్క కూతురు లేక కొడుకు ఉన్నారు అంటే ఏకున్న పిల్లలు ఎంతమంది, ఒకే ఒక్కరు. సో వాళ్ళు కొడుకు కూతురు ఎవరో ఒకరు అయి ఉండొచ్చు. ఏ ఈస్ హ్యావింగ్ ఓన్లీ చైల్డ్ అంటే ఏంటి, ఏకి ఒక్కగానొక్క కూతురు లేక కొడుకు ఉన్నాడు అనేసి. ఓన్లీ చైల్డ్ అంటే ఒకే ఒక్కరు ఉన్నారు, వాళ్ళు మేలా ఫీమేలా అంటే డాటరా సన్నా అనేది మనకు తెలీదు, బట్ ఒక చైల్డ్ ఉన్నారు అనేసి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇది చాలా కేర్ఫుల్ గా ఉండాలి, ఈ 2 పాయింట్స్. ఏ ఈస్ హ్యావింగ్ ఓన్లీ సన్, ఏకి ఒక్కగానొక్క కొడుకు కలడు. ఒక్కగానొక్క లేకపోతే ఏకైక కొడుకు అని ఇస్తా ఉంటాడు. నెక్స్ట్ ఏ హ్యావింగ్ ఓన్లీ డాటర్ అంటే ఏకి ఏకైక లేకపోతే ఒక్కగానొక్క అని ఇస్తా ఉంటాడు. ఏకైక కూతురు కలదు. అయితే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను, ఏ ఈస్ హ్యావింగ్ ఓన్లీ చైల్డ్ అన్నాను. ఒక్కగానొక్క కూతురు లేదా కొడుకు. ఓన్లీ చైల్డ్ అంటే ఏంటి, ఏకి పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఒక్కరు ఉన్నారు, ఆ ఒక్కరు కొడుక కూతురా అనేది మాత్రం తెలీదు. నెక్స్ట్ ఏ ఈస్ హ్యావింగ్ ఓన్లీ సన్ అన్నాను. ఓన్లీ సన్ మీనింగ్ ఏం చేస్తారు అని అంటే, ఏకి ఏకైక కొడుకు గలడు అంటాడు. అంటే దాని మీనింగ్ ఏమనుకుంటారంటే, ఇక ఏకున్న పిల్లలు ఒక్కరే ఒక్కరు, అది కొడుకు మాత్రమే అనుకుంటారు. బట్ విచ్ ఈస్ రాంగ్. దీని మీనింగ్ ఏంటి అంటే, ఈజ్ హ్యావింగ్ ఓన్లీ సన్ అంటే ఏకి ఒక్కగానొక్క కొడుకు ఉన్నాడు, కొడుకు ఒక్కరే, బట్ కూతుర్లు ఎంతమంది చెప్పలేం. కూతుర్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉండొచ్చు, లేకపోతే ఒకరు ఉండొచ్చు, లేకపోతే ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు. సో చెప్పలేము. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఏ ఈస్ హ్యావింగ్ ఓన్లీ సన్, ఏకి ఏకైక కొడుకున్నాడు అంటే కొడుకులు ఎంతమంది, ఒక్కరు, అది మాత్రం క్లియర్ గా చెప్పొచ్చు. కొడుకులు ఎంతమంది, ఒక్కరు, కూతుర్లు ఎంతమంది చెప్పలేము. సో డాటర్స్, ఇక్కడికి వచ్చేసరికి డాటర్స్ కెనాట్ బి డిటర్మైన్, చెప్పలేము. ఈ స్టేట్మెంట్ తోని కూతుర్లు ఎంతమంది ఉన్నారు అనేది చెప్పలేము. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏ ఈస్ హ్యావింగ్ ఓన్లీ డాటర్ అన్నాడు అంటే ఏకి ఏకైక కుమార్తె ఉంది అంటున్నాడు. అంటే ఏకి కూతుర్లు ఎంతమంది, ఒక్కరే. కూతుర్లు ఎంతమంది, ఒక్కరు. మరి కొడుకులు ఎంతమంది చెప్పలేము. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. సో అందుకని ఇక్కడ కొడుకులు సన్ కెన్ నాట్ బి డిటర్మైన్. సో ఇక్కడికి వచ్చేసరికి ఏ ఈస్ హ్యావింగ్ ఓన్లీ సన్ అంటే కొడుకులు ఎంతమంది ఉంటారు, ఇక్కడ ఒక్కరే ఉంటారు. కూతుర్లు ఎంతమంది ఉంటారు చెప్పలేం. ఏ ఈస్ హ్యావింగ్ ఓన్లీ డాటర్ అంటే కూతుర్లు ఎంతమంది ఉంటారు, ఇక్కడ డాటర్స్, కూతుర్లు ఎంతమంది ఉంటారు, ఒక్కరే ఒకరు ఉంటారు. కొడుకులు ఎంతమంది ఉంటారు చెప్పలేం. రైట్. సో ఈ స్టేట్మెంట్స్ మీనింగ్ ఇదనమాట. సో ఈ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓన్లీ సన్ అన్నంత మాత్రాన ఒక్కడే కొడుకున్నాడు అనుకోవడం కాదు, కూతుర్లు కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేం దాని గురించి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, ఏ ఈస్ హ్యావింగ్ 3 చిల్డ్రన్, ఏకి 3 పిల్లలు ఉన్నారంట. అండ్ ఏ ఈస్ హ్యావింగ్ ఓన్లీ 1 సన్ అంటే దీని మీనింగ్ ఏంటి, ఏకి 1 సన్ ఒక కొడుకున్నాడు. అప్పుడు మిగిలిన ఇద్దరు ఏమవుతారు, ఒక్కగానొక్క కొడుకున్నాడు అంటే ఏకి 3 పిల్లలు ఉన్నారు, ఆ 3 పిల్లలలో ఒక్కగానొక్క కొడుకున్నాడు అంటే మిగిలిన ఇద్దరు ఏమవుతారు, ఇద్దరు డాటర్సా. దీన్ని బట్టి నేను ఇప్పుడు బి జెండర్ చెప్పొచ్చా చూడండి. ఏకి సికి కలిపి మొత్తం పిల్లలు ఎవరు, జేబిఈ, వీళ్ళు ముగ్గురేనా పిల్లలు కదా. సో 3 పిల్లలు ఉన్నారని ఇచ్చాడు, కరెక్టే. ఈ 3 పిల్లల్ని ఇక్కడ ఇచ్చేశాడు, జేబిఈ అనే 3 పిల్లలు. వాళ్ళు ఏ ఈస్ హ్యావింగ్ ఓన్లీ సన్, ఏకి ఒక్కగానొక్క కొడుకున్నాడు అంటే ఏకి ఒక్క కొడుకు మాత్రమే ఉన్నాడు, మిగిలిన ఇద్దరు కూతుర్లు ఉన్నట్టు. సో ఉన్న కొడుకు ఎవరు, జేనా, జే జెండర్ ప్లస్ ఉంది కాబట్టి. మరి అప్పుడు బి జెండర్ ఏమవుతుంది, డాట్ అవుతుందా. బి జెండర్ ఆటోమేటిక్ గా డాట్ అవుతుంది. అంటే ఈ ఇన్ఫర్మేషన్ నుండి నాకు బి జెండర్ అనేది తెలుస్తుంది. మళ్ళీ తెలియదు అనుకోవచ్చు. ఏకి మొత్తం 3 పిల్లలు ఉన్నారు, ఆ 3 పిల్లలు ఎవరు, జేబిఈ. దాంట్లో ఏకి ఒక్క కొడుకున్నాడంట, ఒక్కగానొక్క కొడుకున్నాడు, ఒక్క కొడుకు కాదు ఒక్కగానొక్క కొడుకున్నాడు, ఓన్లీ సన్ అన్నాడు. అంటే ఏకి ఒక కొడుకున్నట్టు, మిగిలిన ఇద్దరు ఏమవుతారు, కూతుర్లు అన్నట్టు. అప్పుడు బి జెండర్ ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ నుండి డైరెక్ట్ ఇవ్వలేదు, బట్ ఇండైరెక్ట్ గా ఏమొస్తుంది ఇన్ఫర్మేషన్ అనేది, బి జెండర్ ఫీమేల్ అవుతుంది. సో ఇది మనకి ఫ్యామిలీ ట్రీ అనేది ఇలా డ్రా చేస్తూ ఉంటాం. సో ఈ క్వశ్చన్స్ ఎలా ఇస్తాడు అంటే ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేసి దీని నుండి క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాడు అనమాట.
సో క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్, హౌ ఈస్ I related to J? సో తెలుగులో వచ్చేసి I J కి ఏమవుతున్నాడు అనేసి. హౌ ఈజ్ I రిలేటెడ్ టు J అంటే I J కి ఏమవుతున్నాడు అనేసి. నెక్స్ట్, హౌ ఈజ్ D రిలేటెడ్ టు C? సో D C కి ఏమవుతున్నాడు అనేసి. నెక్స్ట్, హౌ ఈజ్ J రిలేటెడ్ టు M? JM కి ఏమవుతున్నాడు? సో ఈ 3 క్వశ్చన్స్ అయితే ఫస్ట్ సాల్వ్ చేద్దాం. హౌ ఈజ్ I రిలేటెడ్ టు J అన్నాడా? సో I ఇక్కడ ఉన్నాడు, J ఇక్కడ ఉన్నాడు. J కి I ఏమవుతాడు చూడండి. J వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదరా? మదర్ వాళ్ళ బ్రదర్ని ఏమని పిలుస్తాము? మదర్ వాళ్ళ సిబ్లింగ్స్ అంటే బ్రదర్స్ అందరు ఏమవుతారు? అంకుల్స్ అవుతారా? మదర్ వాళ్ళ సిస్టర్స్ అందరు ఏమవుతారు? ఆంట్ అవుతారా? ఆల్రెడీ డిస్కస్ చేసాం మనము. బట్ మదర్ సైడ్ రిలేషన్ ఏమని పిలుస్తాం? మెటర్నల్ అని పిలుస్తాం. కాబట్టి ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే I రిలేషన్ ఏమవుతుంది అంటే J వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్. మదర్ వాళ్ళ బ్రదర్ ఏమవుతారు? మెటర్నల్ అంకుల్. బేసిక్ అయితే అంకుల్ అని పిలుస్తాం. సో మదర్ సైడ్ రిలేషన్ క్లియర్ గా కనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ లో ఉంటే మనకి ఏమని ఉంటుంది? మెటర్నల్ అంకుల్ అని ఉంటుంది. మేన మామ, తెలుగులో అయితే మేన మామ అని ఇస్తా ఉంటాడు. నెక్స్ట్, హౌ ఈజ్ D రిలేటెడ్ టు C? D ఏమవుతాడు? C కి. అందరు ఒకటే జనరేషన్ లో ఉన్నారు చూడండి. DCలో ఒకటే జనరేషన్ లో ఉన్నాడు. ప్రీవియస్ గా చూసుకుంటే J పైన I ఉంది. సో I జనరేషన్ అనేది ఏమవుతుంది? పైన జనరేషన్ అంటే ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు, అంకుల్ కావచ్చు, ఆంట్ కావచ్చు. సో అందుకని మెటర్నల్ అంకుల్ అయినరు. బట్ ఇక్కడ DCలు ఇద్దరు సేమ్ జనరేషన్ లో ఉన్నారు చూడండి. మరి సేమ్ జనరేషన్ లో ఉన్నప్పుడు రిలేషన్షిప్ చూడాలి అంటే C నుండి Dకి రిలేషన్ రావాలి అంటే C వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బ్రదరా? హస్బెండ్ వాళ్ళ బ్రదర్ని ఏమని పిలుస్తారని చెప్పాను. హస్బెండ్ సైడ్ ఫ్యామిలీ అంటే స్పౌస్ సైడ్ ఫ్యామిలీ. స్పౌస్ వాళ్ళ మదర్ని మదర్ ఇన్ లా, స్పౌస్ వాళ్ళ ఫాదర్ని ఫాదర్ ఇన్ లా, స్పౌస్ వాళ్ళ సిస్టర్ని సిస్టర్ ఇన్ లా, స్పౌస్ వాళ్ళ బ్రదర్ని బ్రదర్ ఇన్ లా అని పిలుస్తాం. సో D ఏమవుతారు? C కి బ్రదర్ ఇన్ లా అవుతున్నాడు. బ్రదర్ ఇన్ లా. నెక్స్ట్, హౌ ఈజ్ J రిలేటెడ్ టు M? సో J పైన ఉన్నారు, M కింద ఉన్నారు. సో పైన జనరేషన్ గురించి మాట్లాడుతున్నాడు. J ఏమవుతున్నాడు? M కి ఏమవుతాడు చూడండి. J రిలేషన్ ఎలా వస్తుంది? M వాళ్ళ మదరా? ఈ వాళ్ళ బ్రదరా? అంతే కదా. ఈ వాళ్ళ బ్రదర్ J అవుతున్నారు అంటే మదర్ వాళ్ళ బ్రదర్ని ఏమని పిలుస్తాం? ఇంతకు ముందే చూసాం. మదర్ వాళ్ళ బ్రదర్ ఏమవుతారు? మదర్ సైడ్ కాబట్టి మెటర్నల్ అంకుల్. సో M నుండి J కి రిలేషన్ వెళ్ళాలి అంటే M వాళ్ళ మదర్ ఈ వాళ్ళ బ్రదర్. సో మదర్ వాళ్ళ బ్రదర్ ఏమవుతారు? అంకుల్ అవుతారు. మదర్ సైడ్ రిలేషన్షిప్ ని మెటర్నల్ అని చెప్తాం. నెక్స్ట్ ఇలా ఇచ్చాను క్వశ్చన్. హౌ ఈస్ H రిలేటెడ్ టు B? ఇక మీరు ట్రై చేయండి. ఇది నేను రాస్తున్నాను కదా. హౌ ఈస్ H రిలేటెడ్ టు B? H B కి ఏమవుతున్నారు అని అడిగాడు. హౌ ఈస్ N రిలేటెడ్ టు M? నెక్స్ట్, హౌ ఈస్ C రిలేటెడ్ టు F? హౌ ఈస్ C రిలేటెడ్ టు F? C ఏమవుతుంది F కి. ఫస్ట్ హౌ ఈస్ H రిలేటెడ్ టు B అన్నాడు. సో B ఇక్కడ ఉంది, H ఇక్కడ ఉంది. అంటే ఇది పేరెంట్స్, ఇది గ్రాండ్ పేరెంట్స్. మరి గ్రాండ్ పేరెంట్స్ లో ఎవరు చూడండి. ఈ H అనే పర్సన్ Bకి ఏమవ్వాలి? ఈ వాళ్ళ ఫాదర్ వాళ్ళ సిస్టరా? ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఎవరు? గ్రాండ్ ఫాదర్. గ్రాండ్ ఫాదర్ వాళ్ళ సిస్టర్ ఎవరు? గ్రాండ్ ఫాదర్ వాళ్ళ సిస్టర్ గురించి చెప్పాను. ఎవరు అవుతారు? గ్రాండ్ ఆంట్ అవుతారు. గ్రాండ్ ఆంట్. సెకండ్ జనరేషన్ అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఇది పేరెంట్స్, ఇది గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్. బట్ గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్ వచ్చినంత మాత్రాన ఇక్కడ ఫీమేల్ సింబల్ ఉంది కదా అని గ్రాండ్ మదర్ అనడానికి లేదు. గ్రాండ్ పేరెంట్స్ లో
గ్రాండ్ ఫాదర్ ఉంటారు, గ్రాండ్ మదర్ ఉంటారు, గ్రాండ్ ఆంట్ ఉంటారు, గ్రాండ్ అంకుల్ ఉంటారు కదా. సో అందుకని బి నుండి హెచ్కి రిలేషన్షిప్ అడిగాడు. సో హెచ్ ఏమవుతారు బీకి అని అంటే బి వాళ్ళ ఫాదర్ వాళ్ళ సిస్టర్, ఫాదర్ వాళ్ళ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ సిస్టర్ ఏమవుతుంది, గ్రాండ్ ఆంట్ అవుతుంది. నెక్స్ట్ హౌ ఈజ్ ఎన్ రిలేటెడ్ టు ఎం. ఎన్ ఎం ఇద్దరు ఒకటే జనరేషన్ లో ఉన్నారు. మరి ఎన్ ఎంకి రిలేషన్షిప్ ఏంటి? ఇక్కడ చూడండి, ఎన్ వాళ్ళ ఫాదర్ జే, ఎం వాళ్ళ మదర్ ఈ. ఈ జే ఒకరికొకరు ఏమవుతున్నారు, సిబ్లింగ్స్. సిబ్లింగ్స్ పిల్లలందరూ ఏమవుతారు, వాళ్ళు ఒకరికొకరు కజిన్స్ అవుతారా? అంటే ఇప్పుడు కజిన్స్ అంటే ఏమని చెప్పుకున్నాము, మన ఫాదర్ కానీ మదర్ కానీ వాళ్ళ సిబ్లింగ్స్ పిల్లలందరూ. ఇప్పుడు ఎం నుండి ఎన్కి కానీ ఎన్ నుండి ఎంకి కానీ రిలేషన్షిప్ అడిగితే చూడండి, ఎం వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ అంటే ఏంటి, సిబ్లింగ్ వాళ్ళ సన్ గురించి అడుగుతున్నాడు. సిబ్లింగ్ వాళ్ళ సన్ కావచ్చు, డాటర్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఏమవుతారు, ఒకరికొకరు కజిన్స్ అవుతారా? బేసిక్ ఇన్ఫర్మేషన్, కజిన్. సో హౌ ఈజ్ ఎన్ రిలేటెడ్ టు ఎం అన్నా కజినే, ఎం రిలేటెడ్ టు ఎన్ అన్నా కజినే, ఇద్దరు ఒకరికొకరు కజిన్స్ కదా. నెక్స్ట్ హౌ ఈజ్ సి రిలేటెడ్ టు ఎఫ్. సి ఎఫ్కి ఏమవుతున్నాడు, ఎఫ్ ఇక్కడ ఉన్నారు. నెక్స్ట్ కింద జనరేషన్ అన్నమాట ఇది. సో కింద జనరేషన్ గురించి మాట్లాడితే ఎఫ్ వాళ్ళ ఏమవుతారు, ఈ జీకి ఎఫ్కి ఏమవుతున్నారు, సన్ అవుతున్నారు. సన్ వాళ్ళ వైఫ్ ఏమవుతుంది, డాటర్ ఇన్ లా. సో హౌ ఈ సి రిలేటెడ్ టు ఎఫ్ అంటే ఏమవుతుంది, డాటర్ ఇన్ లా. సో ఇలా మనం ఫ్యామిలీ ట్రీ అనేది ఫామ్ చేసి దీని మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాడనమాట. ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఆల్రెడీ సింగిల్ క్వశ్చన్స్ అడిగేవాడు, వాటిని ఈజీగా సాల్వ్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటి అంటే ఇలా అంటే కొంచెం లెంతీ ఫ్యామిలీ ట్రీ ఇస్తున్నాడు. సో ఆ ఫ్యామిలీ ట్రీ ఇచ్చేసి క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు. సో దీంట్లో నేను ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి మీకు. ఇది ఏదైతే రిలేషన్షిప్ రాశానో ఇదే రిలేషన్షిప్ వేలో ఇంకొక రిలేషన్షిప్స్ అనేవి రాయాలనుకుంటున్నాను. ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి బట్ బ్రదర్ ఆఫ్ సి. ఇది ఒకటి. నెక్స్ట్ ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి హూ ఈజ్ బ్రదర్ ఆఫ్ సి బట్ ఈజ్ బ్రదర్ ఆఫ్ సి. రెండు సేమ్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళ గురించి మాట్లాడదాం ఫస్ట్. ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి బట్ ఈజ్ బ్రదర్ ఆఫ్ సి. ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి హూ ఈజ్ బ్రదర్ ఆఫ్ సి. అరే అంత సేమే ఉంది కదా. ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి, ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి, ఈజ్ బ్రదర్ ఆఫ్ సి, ఈజ్ బ్రదర్ ఆఫ్ సి. బట్ మధ్యలో ఇక్కడ బట్ వచ్చింది, ఇక్కడ హూ వచ్చింది. రెండు సేమ్? రెండు సేమ్ కాదు. ఇక్కడ బట్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ వైల్, ఈ 3 వర్డ్స్ ఇస్తా ఉంటాడు, బట్ అండ్ వైల్. సో బట్ అండ్ కానీ వైల్ కానీ, బట్ ఇవ్వచ్చు, అండ్ ఇవ్వచ్చు, వైల్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ హూస్ అని ఇస్తా ఉంటాడు, హూ అనే వర్డ్ వాడుతూ ఉంటాడు. నెక్స్ట్ విచ్ అనే వర్డ్ అనేది మనకి సీటింగ్ అరేంజ్మెంట్ లో ఉంటుంది. బట్ హూ కానీ విచ్ కానీ, ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. హూ కానీ విచ్ కానీ ఇలా ఇచ్చినప్పుడు ఆ పర్సన్ ని ఎవరిని తీసుకుంటాము అంటే బట్ అండ్ వైల్. అంటే ఇక్కడ బట్ కావచ్చు, అండ్ కావచ్చు, వైల్ కావచ్చు. సో ఎట్ కూడా ఇంకొకటి ఎట్, ఈ 4. సో బట్ కానీ, ఎట్ కానీ, అండ్ కానీ, వైల్ కానీ. సో ఇవన్నీ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏ పర్సన్ ని తీసుకుంటామంటే ఈ ముందున్న పర్సన్ ని, ఏ అనే పర్సన్ ని తీసుకుంటాం అనమాట. సో ఈ బట్ ప్లేస్ లో ఎవరిని తీసుకుంటాం, ఏ అనే పర్సన్ ని. అండ్ ఇచ్చిన ఏ అనే పర్సన్, వైల్ ఇచ్చిన ఏ అనే పర్సన్, ఎట్ ఇచ్చిన ఏ అనే పర్సన్. నెక్స్ట్ హూ కానీ విచ్ కానీ, హూ అనే వర్డ్ వాడాడు అంటే ఈ ముందు పర్సన్ గురించి. హూ అంటే ఎవరు, ఇక్కడ ఈ హూ ప్లేస్ లో ముందు ఎవరైతే ఉన్నారో, హూకి ముందు ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ గురించి మాట్లాడతాం. సో తెలుగులో చూస్తే ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి, ఏ బి యొక్క తండ్రి. మరియు అండ్ అంటే ఏంటి, మరియు. వైల్ అంటే అయితే ఆర్ అయినా అని ఇస్తా ఉంటాడు. బట్ అంటే కానీ, ఎట్ అంటే అయినప్పటికీ. ఇలాంటి వర్డ్స్ వాడుతూ ఉంటాడు అనమాట. సో ఏ బి యొక్క తండ్రి, ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి, ఏ బి యొక్క తండ్రి మరియు సి యొక్క
బ్రదర్ అంటే ఎవరు, అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు అని ఇస్తా ఉంటాడు. సో ఇక్కడ రాస్తున్నా ఒక్కసారి తెలుగులో. దీన్ని రాయాలి అంటే ఏ అనే వ్యక్తి బి యొక్క తండ్రి, అంటే ఏ బి యొక్క తండ్రి మరియు సి యొక్క బ్రదర్ అని ఇచ్చాడు. సో బ్రదర్ అంటే అన్న అని తీసుకుంటాడు, సి యొక్క అన్న ఇలా ఇస్తా ఉంటాడు. ఈ మరియు అనే వర్డ్ వచ్చింది అనుకోండి, మరియు అంటే ఎవరు, ఆ స్టార్టింగ్ లో ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ గురించి మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ ఇక్కడ హూ ఉన్నప్పుడు ఏమిస్తాడు అంటే తెలుగులో అయితే క్లియర్ గానే ఇస్తా ఉంటాడు ఇన్ఫర్మేషన్. ఏ బి యొక్క తండ్రి, ఏ అనే వ్యక్తి బి యొక్క తండ్రి మరియు లేకపోతే అలానే బి సి యొక్క అన్న లేదా తమ్ముడు ఏదో ఒకటి ఇస్తా ఉంటాడు అనమాట. సో ఇక్కడికి దీనికి వచ్చేసరికి తెలుగులో ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఉంటుంది, బట్ ఇంగ్లీష్ ఇన్ఫర్మేషన్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు అనమాట. ఏ ఇస్ ఫాదర్ ఆఫ్ బి అండ్ కానీ బట్ కానీ ఎట్ కానీ వైల్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు ఈ మీనింగ్ ఏంటి అంటే ఈ ప్లేస్లో మనం తీసుకునేది ఆ స్టార్టింగ్లో ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ గురించి. నెక్స్ట్ అలానే హూ కానీ విచ్ కానీ, ఇప్పుడు బ్లడ్ రిలేషన్స్ కాబట్టి హూ అనే వర్డ్ కనిపిస్తూ ఉంటుంది. హూ అంటే ఎవరు, హూకి ముందు ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ గురించి చెప్తున్నాడు. సో ఇప్పుడు ఇలా ఇచ్చాడు ఇన్ఫర్మేషన్. సో దీన్ని కొంచెం ఒకసారి నీట్గా రాద్దాం. ఇలా ఇచ్చాడు, ఏ ఈస్ ఫాదర్ ఆఫ్ బి అండ్ ఈస్ బ్రదర్ ఆఫ్ సి. ఇది దీనికి ఇక మీరు ఫ్యామిలీ ట్రీ అనేది డ్రా చేయాలి. నెక్స్ట్ ఏ ఈస్ ఫాదర్ ఆఫ్ బి, హూ ఈస్ బ్రదర్ ఆఫ్ సి. సో ఫస్ట్ దాన్ని డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ అనేది ఏమిస్తాం, ఏ ఈస్ ఫాదర్ ఆఫ్ బి. సో ఏ వచ్చేసి బికి ఫాదర్, సో ఏ పైన ఉండాలి, బి కింద జనరేషన్. అండ్ అంటే ఎవరు, ఏ. సో ఏ ఈస్ బ్రదర్ ఆఫ్ సి. సో ఏ సిలు బ్రదర్ అంటే ఏ సికి బ్రదర్ అంట. సో ఏ సికి బ్రదర్ అని అంటే బ్రదర్ రిలేషన్షిప్, సిబ్లింగ్ రిలేషన్షిప్ అనేది క్రాస్ లైన్స్ తో ఉంటుందా. సో ఏ వచ్చేసి సికి బ్రదర్, డయాగ్రామ్ ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి డయాగ్రామ్ ఎలా వస్తుంది, ఏ ఈస్ ఫాదర్ ఆఫ్ బి. సో ఏ ఫాదర్ అంటే పైన జనరేషన్, బి కింద ఉంటుంది. సో ఏ ఈస్ ఫాదర్ ఆఫ్ బి, బి హూ అని అన్నాడు, హూ అంటే ఎవరు ఇక్కడ, బి. సో బి ఈస్ బ్రదర్ ఆఫ్ సి. సో బి వచ్చేసి సికి ఏమవుతున్నాడు, బ్రదర్ అవుతున్నాడు. సో బి బ్రదర్ ఎవరికి, సికి. సో వీళ్ళ జనరేషన్ లో ఇద్దరు ఒకటే జనరేషన్ లో ఉంటారు, బ్రదర్ కాబట్టి ఏంటి, సిబ్లింగ్ క్రాస్ రిలేషన్ పెడుతున్నాం. సో డయాగ్రామ్ చూడండి ఎంత చేంజ్ అయిపోయిందో, పైనది కిందిది. ఒక్క వర్డ్ డిఫరెంట్ ఇవ్వడం వల్ల డయాగ్రామ్ చేంజ్ అయిపోయింది కదా. సో ఈ అండ్ బట్ ఎట్ వైల్ ఇచ్చినప్పుడు స్టార్టింగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుంటాం. హూ కానీ విచ్ కానీ ఇచ్చినప్పుడు ఆ హూకి విచ్కి ముందు పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేషన్తో క్వశ్చన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇది మనకి ఫస్ట్ మోడల్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. దీని నుండి మనకి బేసిక్ లెవెల్ నుండి టఫ్ లెవెల్ వరకు క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నాడు అనేది ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి చేద్దాం. అప్పుడు మీకు ఈజీగా సాల్వ్ చేయడానికి వస్తుంది అనమాట ఈ మోడల్ క్వశ్చన్స్ని. ఎంత లాస్ట్కి వెళ్తున్నా కొద్దీ ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్వశ్చన్స్ అయిపోతాయి అనేది మీరే చూడొచ్చు. సో ఒక 3-4 క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇక మీరే వీడియోని పాస్లో పెట్టుకుంటూ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయండి. తర్వాత మనకి వేరే మోడల్స్ అనేవి వస్తాయి. సో ఫస్ట్ ఈ మోడల్ నుండి క్వశ్చన్స్ చాలా రెగ్యులర్గా అడుగుతా ఉన్నాడు. రైట్, స్టార్ట్ చేద్దామా.